Hello. See, I want to tell you that English is a very simple language, but unfortunately, in countries like India, people are suffering like anything. The reason is we are trying to learn in a wrong way and it's not happening. మన విద్యా విధానంలో ఇంగ్లీష్ని ఒక సైన్స్ లాగా సోషల్ లాగా నేర్చుకుంటున్నాం. సైన్స్ సోషల్ నేర్చుకోవడం లక్ష్యాలు వేరే, ఇంగ్లీష్ నేర్చుకునే లక్ష్యాలు వేరే. ఇంగ్లీష్ అనేది ఒక స్కిల్ సబ్జెక్ట్, ఒక నైపుణ్యం కోసం నేర్చుకుంటాం. అంటే ముఖ్యంగా మాట్లాడే నైపుణ్యం కోసం నేర్చుకుంటాం. ఇక్కడ మాట్లాడే నైపుణ్యం కోసం నేర్చుకునే ఆలోచన కాకుండా మనం పుస్తకాల ద్వారా కేవలం పదాలు నేర్చుకోవడం ద్వారా, గ్రామర్ నేర్చుకోవడం ద్వారా, మిగతా విషయాలు చాలా నేర్చుకోవడం ద్వారా మాట్లాడడం ఆటోమేటిక్గా వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఇది అలా జరగట్లేదు మన విద్యా విధానంలో. జరగలేకపోవడం కారణం ఏంటంటే మనకు ఇంగ్లీష్ పట్ల కొన్ని తప్పుడు అపోహలు ఏర్పడినాయి. ఎలాంటి అపోహలు అంటే ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవడం అనేది కేవలం ఒక మైండ్కి సంబంధించిన అంశంగా చూస్తున్నాం. ఇది మైండ్కి సంబంధించిన అంశం కాదండి, ఇది మైండ్కు బాడీకి సంబంధించిన అంశం. అంటే మైండ్ మరియు స్పీచ్ ఆర్గన్స్, మన టంగ్, మౌత్, జాస్ ఇవన్నీ కలిపి ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకోవాల్సిన అంశం అన్నట్టు. మనం ఎప్పుడైతే మాట్లాడుతూ నేర్చుకుంటామో దట్ బికమ్స్ యువర్ మజిల్ స్కిల్. మన కండరాలు, నోటికి సంబంధించిన కండరాలు ఆ భాషను నేర్చుకుంటాయి. అది ఎప్పటికీ గుర్తుంటుంది, ఎప్పుడైనా ధారాళంగా మాట్లాడగలుగుతాం. ఇంతకుముందు చెప్పినట్టుగా, నేను ఇంకో వీడియోలో ఇంతకుముందు చెప్పినట్టుగా, ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది స్విమ్మింగ్ నేర్చుకోవడం లాంటిది, సైక్లింగ్ నేర్చుకోవడం లాంటిది, లేదంటే ఒక మ్యూజిక్ నేర్చుకోవడం, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడం లాంటివి. ఇవన్నీ కూడా పుస్తకాల ద్వారా నేర్చుకోవడం జరగదు. కేవలం పుస్తకాల ద్వారా కొంత విషయం తెలుస్తుండొచ్చు, కానీ అది చేస్తేనే వస్తుంది. ఈదితేనే ఈత వస్తుంది, సైకిల్ దొక్కితేనే సైకిల్ వస్తుంది, అలానే మాట్లాడితేనే మాట్లాడడం వస్తుంది. మిగతా ఏం చేసినప్పటికీ కూడా కొంతవరకు తెలుస్తుండొచ్చు, కానీ మాట్లాడడం రాదు. మాట్లాడడం రావాలంటే నోరు విప్పి మాట్లాడడం మొదలు పెట్టాలి. ఆటోమేటిక్గా దట్ బికమ్స్ యువర్ బాడీ స్కిల్, దట్ బికమ్స్ యువర్ మజిల్ స్కిల్. ధారాళంగా మాట్లాడే స్థాయికి వెళ్ళిపోగలుగుతారు. ఇది జరగాలంటే లైక్ యూనో మనం ఇంకో అండర్స్టాండింగ్, తప్పుడు అండర్స్టాండింగ్ ఏముందంటే, మనం ఇది మీకంతా తెలుసు, ఇది దిస్ ఈజ్ అన్ ఇంపోర్టెడ్ లాంగ్వేజ్ ఫ్రమ్ ఇంగ్లాండ్. మనం ఇంగ్లాండ్ నుంచి ఈ భాషను ఇంపోర్ట్ చేసుకునే క్రమంలో అక్కడ ఫాలో అవుతున్న స్టడీ మెటీరియల్తో పాటుగా టీచింగ్, లెర్నింగ్ మెథడ్స్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. వాస్తవంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, అక్కడ ఏ మెథడ్ అయితే అవలంబిస్తున్నారో ఆ మెథడ్ మనలాంటి దేశాల్లో పనిచేయదు. ఎందుకంటే అక్కడ ఇంగ్లీష్ మదర్ టంగ్. అంటే పిల్లలు స్కూల్స్కి వెళ్ళకముందే ఇంట్లోనే వాళ్ళు ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడడం నేర్చుకుంటారు, స్కూల్కి వెళ్ళి చదవడం, రాయడం నేర్చుకుంటారు. ఆ రకంగా వాళ్ళు ఇంగ్లీష్ ఒక సమస్యగా కాదు అక్కడ. కానీ అదే మెటీరియల్ని, అదే మెథడ్స్ని మనం ఇక్కడ ఫాలో అయితే ఇంగ్లీష్ పట్ల మనకు భ్రమలు ఏర్పడతాయి, కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. కారణం ఏంటంటే ఇంగ్లీష్ వ్యవహారిక మాట్లాడగా వాతావరణం మన దగ్గర లేదు, ఇంట్లో లేదు, స్కూల్లో లేదు. సో కనుక మనం అకాడమిక్గా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. అకాడమిక్గా నేర్చుకోవడం ద్వారా యూ కెన్ నెవర్ బికమ్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. సార్, మీరు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్పడానికి మీరు ఏమైనా క్లాసులు కండక్ట్ చేయబోతున్నారా? మీ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ ఫోన్ నెంబర్ ఇస్తే ఓకే, ఈ మన ఆడియన్స్ అందరికీ కూడా తెలుస్తుంది. ఎస్. సో ఇప్పుడు నేను ఈ సందర్భంగా చెప్పే విషయం ఏంటంటే అండి, ఇంగ్లీష్ను సరైన డైరెక్షన్లో నేర్చుకుంటే, సరైన మార్గంలో నేర్చుకుంటే మిగతా భాషల్లోనే చాలా తక్కువ టైంలో ధారాళంగా మాట్లాడడం నేర్చుకోవచ్చు. అంటే మనం మామూలుగా మన విద్యా విధానంలో విడి పదాలను నేర్చుకునే పనిలో ఉన్నాం. విడి పదాలు నేర్చుకొని గ్రామర్ అప్లై చేస్తూ వాటిని వాక్యాలుగా తయారు చేయడం, తర్వాత ఆ పరిజ్ఞానం ద్వారా ఇంగ్లీష్ ఆటోమేటిక్గా వస్తుందనే ఆలోచనలో ఉన్నాం. యాక్చువల్గా భాష విడి పదాల రూపంలో రాదండి, భాష మాటల రూపంలో నేర్చుకోవాలి. అంటే పదాల రూపంలో కాకుండా భాషని మాటల రూపంలో నేర్చుకోవాలి. మాటల రూపంలో నేర్చుకుంటూ మాట్లాడే పనిలో నిమగ్నం కావాలి. మాట్లాడితేనే మాట్లాడడం వస్తుంది, మాట్లాడితేనే అది దట్ బికమ్స్ ఏ బాడీ స్కిల్ అండ్ మజిల్ స్కిల్. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్పండి. ఇప్పుడు నేను యాక్చువల్గా హైదరాబాదులో చైతన్యపురి ప్రాంతంలో క్లాసెస్ నిర్వహిస్తుంటాను. అంటే కేవలం 6 రోజులే ఉంటుందండి క్లాసెస్, మండే టు సాటర్డే. 6 డేస్లోనే రోజు 1.5 అవర్ క్లాసెస్ ద్వారా ప్రతి ఒక్కరూ ఫ్లూయెంట్ అయ్యే విధానం ఉందండి అక్కడ. అలానే కాకుండా 6 రోజుకు వచ్చే వీలు కాని వాళ్ళు 4 సండేస్లో కూడా రావచ్చండి. 4 సండేస్లో 3 అవర్స్ అంటే 12 అవర్స్ ప్రోగ్రామ్ ద్వారా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడే పరిణితి వస్తుంది. కారణం ఏంటంటే సరైన డైరెక్షన్లో నేర్చుకోవడం ద్వారానే. ఇక్కడ ఏమీ వేరే అదర్ రీజన్స్ లేదండి. ఎందుకు రావట్లేదు 15 ఏళ్ళు 20 ఏళ్ళు చదివినా కూడా ఎందుకు ఒక 10-12 గంటల్లోనే ఇంగ్లీష్ మాట్లాడే స్థాయి వస్తుందంటే సరైన డైరెక్షన్లో నేర్చుకోవడం. మామూలుగా ప్రపంచంలో భాషలు ఏ రకంగా నేర్చుకుంటారో ఆ రకంగా నేర్చుకోవడం అన్నట్టు. మీరు ఎవరైనా నాతో సంప్రదించవలసి వస్తేనండి 9912343945
నంబర్పై సంప్రదించవచ్చు. మళ్ళీ రిపీట్ చేస్తాను, 9912343940. ఈమెయిల్ ఐడి వచ్చేసి dkreddi@yahoo.com. సో ముందు ఇంపాక్ట్ ద్వారా కూడా మా ప్రోగ్రామ్స్ మీరు చూసే అవకాశం, వినే అవకాశం కూడా ఉండవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.